నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. దొంగ బాబా చేసిన పనికి పోక్సో కేసు నమోదైంది. ఎందుకంటే చిన్న పాపను చూడకుండా ఇష్టం వచ్చినట్టు దగ్గర తాకుతూ, ముద్దులు పెడుతూ చేయడం వలన అక్కడే ఉండేటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడ్డు చెప్పలేకపోయారు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అవ్వడంతో ఈ దొంగ బాబా పైన పోక్సో కేసు కింద కేసు నమోదైంది. ఇది ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇతని పేరు మల్లికార్జున ముత్తే అలియాస్ అప్పాజీ. ఇతనికి 24 సంవత్సరాలు. ఇతను కర్ణాటకలోని యాద్గిరి జిల్లాలో ఒక చిన్న పట్టణంలో మొహల్లా అనే చిన్న పట్టణంలో ఇతను పుట్టిండు. ఇతని తండ్రి హనుమంతరాయ. అతను కూడా ముత్య అని పెట్టుకున్నాడు. అంటే ముత్య అంటే బిరుదు. సో అతను గత కొన్ని సంవత్సరాల నుండి ఈ ప్రజలకు అంటే ఏదైనా సమస్యలతోటి వస్తే వాళ్ళకు మంచి చేస్తూ ఉండేవాడు. అదే క్రమంలోనే తనకు రెండవ కుమారుడైన ఈ అప్పాజీ అదే మల్లికార్జున ముత్య ఇది బాగుంది అని దీనిలోకి ఎంటర్ అయ్యాడు. చిన్నప్పటి నుండే నాన్నతోటి పనిచేస్తూ నాన్నతో వెళ్తూ ప్రసంగాలు చెప్తూ ఉండేవాడు. అలా ఇప్పుడు అతను ఎంతలా అంటే రాజకీయ నాయకులకు కూడా అంటే నువ్వు గెలుస్తావు, గెలవవు, లేదు అంటే నీ సమస్యలు ఇవున్నాయి అని చెప్పే స్థాయికి వెళ్ళిపోయిండు. అంటే అతను ఏ విధంగా అంటే ఎక్కడెక్కడ అతనికి అనుచరులు ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి. ఎందుకంటే అతని దగ్గరికి నార్మల్ మనుషులే కాకుండా రాజకీయ నాయకుల దగ్గర నుండి ఇటు తెలంగాణ కానీ, ఇటు ఆంధ్ర కానీ, అటు కర్ణాటక కానీ ఈ 3 రాష్ట్రాల నుండి కాకుండా ఇతర మన దగ్గరలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల నుండి అతనికి అభిమానులు ఉన్నారు. సో అతని మన ఆరోగ్య సమస్యల గురించి కానీ లేదంటే మనకేమైనా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అతని దగ్గరికి వెళ్లితే అతను డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. మన ఫోన్ నెంబర్తో సహా, లేదంటే మీ పేరు ఇది, నీకు ఈ సమస్య ఉన్నది, లేకుంటే నీ భూమి ఈ పట్టా మీద ఉన్నది, అది సమస్యల్లో ఉంది అని తనకు స్వయంగా చెప్తున్నాడు. అంటే అతని పైన అతని దగ్గర కానీ ఎంతమంది అనుచరులు ఉంటే ఇలాంటి టాపిక్స్ వెళ్ళాలి. బేసిక్గా మనం అలా అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం సమయం ఇస్తాడు. అక్కడ ఉండే అటువంటి మఠంలో కూర్చోమని చెప్తాడు. కూర్చున్న తర్వాత అంటే మామూలుగా మనం క్యాజువల్‌గా పక్కన వాళ్ళతోని గానీ, లేదు అంటే మనం వెళ్తున్న సందర్భంలలో మనకు అందరూ మాట్లాడుతా ఉంటారు. అంటే నువ్వెక్కడి నుండి వచ్చినవు? ఎలా వచ్చినవు? ఇతను నిజంగానే మన సమస్యలు తీరుస్తాడా? అని ఇలాంటివి చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ మనకున్న సమస్యలు గానీ, లేకుంటే మనకున్నటువంటి ఇతర ఏదన్నా ఆరోగ్య సమస్యలు గానీ, ఆర్థిక సమస్యల గురించి మనం వాళ్ళతోని చెప్తానే ఉంటాం. సో మరి వాళ్ళేమన్నా అతనికి సమాచారం ఇస్తారా అనేది ఎవరికీ తెలియదు. కానీ మొత్తానికైతే మన డీటెయిల్స్ మొత్తం అతని దగ్గరికెళ్తాయి. కరెక్ట్ మన దగ్గరకొచ్చేసి నీకు ఈ సమస్య ఉంది, నువ్వు ఇలా చేస్తే నీ సమస్య ఇలా తీరిపోతుందని చెప్పి అలాంటి ప్రలోభాలకు గురిచేస్తా ఉంటాడు. అంతేకాకుండా రాజకీయ నాయకుల దగ్గరికి డైరెక్ట్ ఇతనే వెళ్ళడం గానీ, లేదంటే వాళ్ళే వచ్చి ఇతని ఆశీస్సులు తీసుకోవడం గానీ నమ్మశక్యంగా లేదు. కానీ ఇది నిజం. ఎందుకంటే మనం గతంలో వికారాబాద్‌కు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా అతని ఆశీస్సులు తీసుకొని మనం ఆల్రెడీ వీడియోలు చూశానే ఉంటాం. ఎందుకంటే కొత్తిల్లు కట్టినప్పుడు ఇతన్ని ఇన్వైట్ చేయడం, లేదు అంటే ఇతను కావాలని వచ్చి ఆ ఇంట్లోని వెళ్ళి అతనికి ఆశీస్సులు అందజేయడం జరిగింది. అప్పుడే అతనితోని చెప్పాడంట నువ్వు ఈ ఎలక్షన్‌లో ఓడిపోతావని. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలవదు. కానీ మొత్తానికైతే ఇతని దగ్గరికి పొలిటీషియన్‌ల దగ్గర నుండి చిన్న చిన్న వ్యాపారవేత్తలు గానీ, లేదంటే సామాన్య ప్రజలు తండోపతండాలుగా వస్తుంటారు. అంతేకాకుండా అక్కడ వాళ్ళ కోసం అన్నదానం కూడా ఏర్పాటు చేయడం అసలు మామూలు అది కాదు. ఎందుకంటే 3 పూటల వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేస్తాడు. 3 పూటల ఫుడ్ ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన ఎంత పాపులర్ అయిండో, అతని దగ్గరికి ఎంతమంది భక్తులు వస్తుంటారో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కానీ ఈ ఒక్క వీడియో వలన అతను ఊసే లేకుండా పోయింది. ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలియదు.
బేసిక్‌గా ఈ యొక్క వీడియో అంటే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా అతను తన భక్తుల దగ్గరికి వెళ్లి ఇష్టం వచ్చినట్టు తాకడం గాని, లేదు అంటే ఆడవాళ్ళ దగ్గరికెళ్లి తాకడం గాని, మగవాళ్ళను ఇష్టమున్నట్టు కొట్టడం గాని, ఇలాంటి ఆరోపణలు ఫస్టే వచ్చాయి. కానీ అంత పెద్దగా పట్టించుకోలేదు, బయటికి రాలేదు. కానీ ఈ చిన్న పాప దగ్గరికొచ్చేసరికి విపరీతమైనటువంటి స్పందన వచ్చింది. ఎందుకంటే వీడు ఆ పాపని అలా చేశాడన్నట్టు. అంటే ఇష్టమున్నట్టు పైకి లేవట్టి బెడ్ మీద వేయడం గాని, లేదంటే ముద్దులు పెట్టడం గాని, ఇష్టమున్న దగ్గర తాకడం గాని. సో, వీళ్ళ తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే మామూలుగా ఆశీర్వాదం ఇస్తున్నాడేమో, అలాగే చేస్తాడేమో అని వీళ్ళనుకోని అది కాస్త వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ జేశారు. అది కాస్త వైరల్ అవ్వడంతో ఈ మానవ హక్కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి పోక్సో కేసు కింద కేసు నమోదు జేశాయి. సో, ఇతను నిజంగానే దొంగ బాబా అని చాలామంది అంటుంటారు. ఎందుకంటే ఇతనికి అంత మహిమలే ఉంటే కనీసం వాళ్ళ నంబర్‌లు గాని, అవి ఇవి చెప్పకుండా వాళ్ళకి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పరిహారం మాత్రమే చెప్పాలి అని కొంతమంది అంటుంటే ఇతనికి నిజంగానే మహిమలున్నాయి. లేకపోతే మొబైల్ నంబర్‌తో సహా ఆహ్, ల్యాండ్ రీ ల్యాండ్ పైన ఉండేటువంటి ఒక నంబర్ ఉంటుంది. దానితో సహా చెప్పడం అంటే మామూలు విషయం కాదని కొంతమంది అంటున్నారు. బేసిక్‌గా మనం కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం మనం నిండా సమస్యలతో మునిగినప్పుడు ఇతరులు ఏది చెప్పినా గూడా మనకు బాగానే అనిపిస్తుంది. సో, మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనం ఇతరులు ఏది చెప్పినా గూడా ఓహ్! ఇది నిజమే కావచ్చు, నాకు ఉపయోగపడుతుంది కావచ్చు అనుకోని మనం ఆ భ్రమలో బతుకుతూ ఉంటాం. కానీ మనం చేయాల్సింది మర్చిపోయి ఇతరులు చెప్పింది చేస్తా ఉంటాం. అలాంటి టైంలో ఇలాంటి వాళ్ళు చాలామంది పుట్టుకొస్తుంటారు. అందులో ఈ మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ ఒకడు. 24 సంవత్సరాలకే అన్ని మహిమలు ఉంటే అతను నిజంగానే దైవభక్తుడైతే అతను ఏ దైవానికి పూజిస్తున్నాడు అనేది ఎవ్వరికీ తెలియనటువంటి డౌటే ఇది. ఎందుకు అంటే అతను మామూలుగా ఎక్కడ పడితే అక్కడ వెళ్తూ ఉంటాడు. ఇష్టం ఉన్నట్టు ఎగురుతా ఉంటాడు. అంటే ఇంట్లోకైతే మరీ మామూలుగా దూసుకెళ్ళాడు. ఇష్టం ఉన్నట్టు ఇంట్లోకొచ్చి చేస్తా ఉంటాడు. అడ్డు అదుపు లేకుండా చేస్తా ఉంటాడు. ఆడపిల్లనైతే ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడం గాని, కొట్టడం గాని చేస్తా ఉంటాడు. సో, ఇవన్నీ అతనిలో ఒక మానసిక స్థితి కనిపిస్తుంది. అంటే అతని మానసిక స్థితి బాగాలేదు. అతను మెంటల్‌గా కొంచెం ఇబ్బందులకు గురవుతున్నాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే అతని చేసిన చేష్టలు అలా ఉన్నాయన్నట్టు. బేసిక్‌గా ఎవరు ఏం అనలేకపోతున్నారు అతన్ని. ఎందుకంటే పొలిటీషియన్ నుండి గాని, వ్యాపారవేత్తల నుండి గాని, లేదు అంటే ఈ చిన్న చిన్న ఏదైనా అంటే మామూలుగా ప్రజలుంటారో వాళ్ళ సమస్యల కోసం వస్తూ ఉంటారు గదా! సో, మళ్ళీ ఏదైనా ఇష్యూ వస్తుందేమోనని ఎవరు మాట్లాడలేకపోతారు గానీ, కరెక్ట్ మాట్లాడితే అతనిలో కూడా ఒక దొంగ బాబా ఉన్నాడు అని అందరికీ తెలిసిపోతుంది. బేసిక్‌గా మనం ఇక్కడ ఆలోచించింది ఏంది అంటే, మనం ఏదైనా సమస్యలు గాని, లేదంటే ఆర్థిక ఇబ్బందులు వస్తే అదెందుకు వచ్చింది? దేని వలన వచ్చింది? మాత్రమే మనం గమనించాలే తప్ప, ఇలాంటి బాబాల దగ్గరికి వెళ్లి మన సమస్యను చెప్పుకుంటే వాళ్ళిచ్చే పరిహారాల కోసం మన ఉన్న డబ్బును ఖర్చు చేయడం తప్ప వేరే పనేం లేదు. సో, ఏది ఏమైనా గూడా ఇలాంటి వాళ్ళని నమ్మకుండా మనకి మనం కష్టార్జితంగా పని చేసుకొని, మనకి మనంగా ఒక సొల్యూషన్‌ని ఏర్పాటు చేసుకుంటే బావుంటుంది. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.